హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి నాగల చవితి డే అండి. సో ఇంకా నాగల చవితి అంటే మనం కంపల్సరీగా మార్నింగ్ అయితే లెగవాలి. సో నేను ఈరోజు అంటే నిన్న నైట్ ఏమనుకున్నానంటే మంచిగా లేచి మంచిగా పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి అని అనుకున్నా. బట్ నేను అనుకున్న దానికి ఇవాళ జరిగిన దానికి చాలా వేరనమాట. మొత్తం తలకిందులు అయిపోయింది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇంకా మార్నింగ్ లేవగా అని చెప్పాను కదా, ఆ ఆలోచనతో పడుకున్నాను. ఇంకా అదే ఆలోచనతో నేను లేచాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచాను. నేను లేచి కూడా 5:30కి లేచాను అనమాట. కానీ ఇంకా నా బుడ్డదాంతో కుదరక ఇంకా 6 కల్లా స్టార్ట్ చేయాల్సి వచ్చింది వర్క్ అనేది. సో ఇంకా 5:30 అంటే మనకు అన్ని పనులు అయిపోతాయి. ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేవచ్చు ఇంటికి. జనాలు అప్పుడు కొంచెం మనం జనాల్లో తక్కువగా ఉన్నప్పుడే దర్శనం చేసుకుని వచ్చామంటే ఇంకా పిల్లలతో ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి నేను ఇంకా అదే ఆలోచనతో అయితే వెళ్ళాను అనమాట. బట్ నేను అనుకున్న దాని మీద ఇంకా వేరే జరిగింది అనమాట. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేచి ఫస్ట్ పార్కింగ్ లో ఉన్న అంటే నేను పార్కింగ్ మొత్తం కూడా నేనైతే ఊడవను. ఎందుకంటే మేము ఆల్రెడీ రెంట్కి వచ్చినప్పుడే మొత్తం చెప్పామన్నమాట. మేము పార్కింగ్ కానీ బయట ముగ్గు కానీ నేనైతే వేయను అని చెప్పి ఆల్రెడీ వాళ్ళని అడిగిన తర్వాతే మేము ఇంట్లోకి దిగాం. కాబట్టి నాకు అంత టైం కూడా ఉండదు. మొత్తం పార్కింగ్ ఊడవాలి, అదంతా క్లీన్ చేసి మాప్ పెట్టి మొత్తం చేయాలంటే అస్సలకే అవ్వదు. నాకు ఇంట్లో పని నిజంగా నాకు చాలా కష్టం అవుతుంది. సో మేము ముందుగా రాగానే ఫస్ట్ అనుకున్నాం అనమాట. అనుకుని రెంట్ అంటే ఓనర్స్ మేము మాట్లాడుకుని ఇంట్లోకి దిగాము. సో ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు వేసాను, ఇంకా పండగలు కదా, అది కాక కార్తీక మాసం. సో ఇంకా అక్కడ కరెక్ట్ టైంలో పెయింటింగ్ కూడా వేయించారు. సో వేస్తే మనకి మంచిగా కళ ఉంటది ఇంటికి అని చెప్పి నేను ఇంకా ముగ్గులు అనేవి ఇక్కడ ఓన్లీ మా గుమ్మం ఎదురుగా అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా అందుకని ఓన్లీ మా గుమ్మం వరకు మేము ఎక్కడి వరకు యూజ్ చేస్తాము పార్కింగ్ లో అక్కడ వరకు కూడా మంచిగా ఊడ్చేసి మంచిగా మాప్ పెట్టేసి ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా మాప్ పెట్టిన తర్వాత ముగ్గు అయితే ఇంకా వేసేసుకుంటున్నాను. సో ఇంకా నాకు ఈ రోజు అయితే నిజంగా మనం మార్నింగ్ లేవగానే మనకి ఎంత అంటే ఆ క్లైమేట్ చూడడం కానీ మన పనులు కానీ చాలా ఎర్లీగా అయిపోతాయి. అసలు ఏమి అంటే ఒక లేజీగా ఉండడం అట్లా ఏం ఉండదు కదా. సో ఇంకా ఫైనల్లీ నేను ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఇంక ఈరోజు కలర్స్ అయితే ఏం వేయలేదండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను కదా. సో మళ్ళీ కలర్స్ వేస్తే మళ్ళీ లేట్ అయిపోయిద్ది అని చెప్పి నేను ఇంకా కలర్స్ కూడా వేయకుండా ఉన్నాను. ఇంకా ఫుల్గా వర్షం అయితే పడుతుంది అనమాట. మాకు బీభత్సంగా పడుతుంది వర్షము. ఇంక ఈ వర్షంలో పొద్దున్నే లెగిసి పనులు చేసుకుని ఉండాలంటే చాలా కష్టం కదా. ఎందుకంటే క్లైమేట్ మొత్తం చల్లగా ఉంటది. నాకు ఆ రోజు అదే అనిపించింది అనమాట. చల్లగా ఉంది, అసలు నాకు లెగాలని అనిపించలేదు. ఇంకా బయటికి రావాలని ఇంకా వర్షం పడుతుంది అనమాట. మాకు ఏంటంటే బెడ్రూమ్ లో వర్షం పడినా మాకు అసలు తెలియదు. సో ఇంకా బయటికి వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది అనమాట వర్షం పడుతుంది అని చెప్పి. సో నేను ఇంకా బయటికి రాగానే ముగ్గేద్దాం రాగానే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇంట్లోకి వెళ్ళి మంచిగా పడుకుందాం అనిపించింది. బట్ మళ్ళీ బద్దకించడం ఎందుకు, ఈరోజు నాగల చవితి టెంపుల్ కంపల్సరీగా వెళ్ళాలి అని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. సో ఇంకా ముగ్గు అయితే వేసేసాను. కాసేపు బయట అయితే అలా కూర్చున్నాను ఒక 5 minutes ఆ వర్షం చూస్తూ అట్లాగా. ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చి మళ్ళీ కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి కదా. నిన్న నైటే స్టవ్ క్లీనింగ్ కానీ అంట్లు కానీ కిచెన్ క్లీనింగ్ మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాను. సో ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే కిచెన్ లో ఫస్ట్ అయితే స్టార్టింగ్ చేసే పని టిఫిన్ రెడీ చేయడం. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. నైటే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా అలాగే నేను ఇంకా నైట్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. పడుకునే ముందర మొత్తం డిన్నర్వి కానీ మామూలుగా పిల్లలకి ఏదైనా స్నాక్స్ రూపంలో ఏదైనా రెడీ చేసుకున్నా అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా లేచిన వెంటనే మనకి ఇంకేం పని ఉంటుంది, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయడమే. సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ అయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ మా పిల్లోడు ఏ టైంలో లెగుస్తాడో తెలియదు. ఆకలికి అస్సలు ఉండడు అనమాట. ఎందుకంటే మనం నైట్ పాలు అనేది మానిపించేసాం కదా. సో అసలు మార్నింగ్ లేవగానే అరుస్తాడు అనమాట. ఆకలి అని చెప్పడం రాక ఏడుపు గట్టిగా ఏడుస్తాడు. ఇంకా వాడిని ఏడిపించడం ఎందుకు అని చెప్పి మెయిన్ గా నేను పని అనేది అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మొత్తం త్వరగా అయిపోయిందంటే ఒక 1 hour లో కంప్లీట్ అయిపోయిందంటే మనం మంచిగా ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని గుడికి వెళ్ళొచ్చు అన్న ఆలోచనతో ఫస్ట్ అయితే కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. సో ఇంక ఇక్కడ
మొత్తం కూడా టిఫిన్ కి సంబంధించిన ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. అండ్ లంచ్ కు కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టాను. నైట్ కడిగిన అంట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్టాండ్ లో అయితే పెట్టేసుకుంటున్నాను. నిజంగా అండి, ఈ స్టాండ్ కొన్నాక నాకైతే అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, కిచెన్ రూమ్ లో క్లమ్జీ లేకుండా, వస్తువులు ఎక్కువగా కనిపించకుండా నిజంగా చాలా బాగుంది అనమాట. నాకు ఎంత ఇష్టమో, నేను పెళ్ళని కొత్తలోనే కొనుక్కుందాం అనుకున్నా. బట్ మేము ఏ రెంట్ హౌస్ కి వెళ్ళినా సరే మాకు ఇలాంటి పెట్టుకునే ఛాన్స్ లేదు. సో అందువల్ల నేను కూడా ఇంకా పెట్టుకోలేదు. బట్ ఇది లేకపోతే ఎంత క్లమ్జీగా ఉంటది అంటే కిచెన్, అమ్మో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా, అసలు బీభత్సంగా చండాలంగా కనిపిస్తుంది అనమాట. సో నాకైతే అంతకుముందు కిచెన్ చూస్తే ఇరిటేషన్ వచ్చేసేది. మాది అసలు ఎట్లా సదురుకోవాలో అర్థమయ్యేదే కాదు. ఎక్కడ ఉన్న సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు అనమాట. పైన పడేద్దామంటే మనకు కావాల్సినవి ఆ పళ్ళాలు కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే, మరి ఎక్కడన్నా పెట్టుకుందామంటే స్పేస్ ఉండదు. ఇంట్లో మొత్తం క్లమ్జీగా కిచెన్ మొత్తం నిండిపోయినట్టుగా కనిపించేది. ఇంక ఇలా కాదు అని చెప్పి ఓనర్స్ పర్మిషన్ అడిగి నేనైతే ధైర్యం చేసి కొనేసాను అనమాట. ఇంకా కొన్నాక నిజంగా నాకు కిచెన్ అనేది అంటే పైన టాప్ మొత్తం కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఎవరైనా వచ్చి ఎంటర్ అయ్యి మన కిచెన్ చూడంగానే కూడా చాలా బాగుంటది. ఇంకా నేను కొన్ని ప్లాన్స్ చేస్తాను అనమాట కిచెన్ లో. ఏమన్నా అంటే ఆర్టిఫిషియల్ ఏమన్నా ఫ్లవర్స్ పెట్టడం అట్లా చేద్దాం అనుకుంటున్నాను. బట్ చూడాలి చేస్తానా లేదా అని చెప్పి. సో అనుకుంటున్నాను కానీ, అంటే చేయడానికి కానీ మనం బయటకు వెళ్తాక కానీ అవ్వదు. ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు, బట్ అవి సెట్ అవుతాయా లేవా, మళ్ళీ కిచెన్ రూమ్ కి మళ్ళీ అమౌంట్ వేస్ట్ అవుతుంది అని మళ్ళీ అది ఆలోచిస్తున్నాను అనమాట. సెర్చ్ చేస్తున్నాను మంచి అంటే కిచెన్ అనేది మనకు కూడా చూడంగానే లుక్ ఉండాలి కదా. సో అందుకని నేను ట్రై చేస్తున్నాను. అన్ని చూసినా మంచిగా ఒక రోజు పెట్టుకుందాంలే ఫ్రీగా ఉన్న టైంలో అని చెప్పి ఆగుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ హడావిడిగా పెట్టిన కాడి నుంచి మనకు సెట్ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టాలి, అదొక పెద్ద తలకాయ పోటు. సో అందుకని ఇంకా నేను మొత్తం కూడా సెర్చ్ చేస్తున్నాను. సో ఇంక ఈరోజు మా కుకింగ్ వచ్చి తోటకూర అనమాట. నాకు నిజంగా ఈ ఆకుకూరలు వండాలంటే ఎంత చిరాకు అంటే బీభత్సమైన చిరాకు అనమాట. కట్ చేయడం ఒకటి పెద్ద తలకాయ పోటు అంటే, ఇది కడగడం నాకు నిజంగా పెద్ద తలకాయ పోటు. ఎందుకంటే నాకు మొత్తం మాకు ఇది విలేజ్ కదా, విలేజ్ లో అవి తీసుకున్నప్పుడు అంటే సిటీలో ఉన్న దాని మీద మనకి మట్టి అనేది బాగా వస్తుందండి. బీభత్సమైన మట్టి ఉంటుంది అనమాట దీంట్లో. సో నేను అది షూట్ చేసాను లేదో నాకు తెలియదు కానీ అసలు ఎంత మట్టి ఉంటుందంటే నాకు అసలు ఇది వండాలంటే చాలా భయం అనమాట. కడిగి వండాలంటే నాకు అసలు ఆ మట్టి ఎలా తీయాలి ఏంటి అని అసలు అర్థం అవ్వదు. ఒక్కొక్కసారి తినేటప్పుడు నాకు అంటే కొత్తలో తెలియనప్పుడు వచ్చేసేది అనమాట, మట్టి కూడా కర్రీస్ లో వచ్చేసేది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో. సో ఇప్పుడు నేను ఇంకేం చేస్తాను, ఒక్కొక్కటిగా కొంచెంగా పార్ట్స్ గా తీసుకుని కడిగి ఇంకా ప్లేట్స్ అలా పెడుతున్నాను అనమాట. బీభత్సమైన మట్టి అయితే ఉంటుంది. షూట్ చేయడం అయితే నేను మర్చిపోయాను. క్లిప్ ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అది ఎంత మట్టి వచ్చిందంటే ఆకుకూరలు నాకు అసలు అదంతా చూసి వండి తినాలంటే నాకు ఎంత చిరాకు అంటే అంత చిరాకు. బట్ ఇంకా పిల్లల కోసం ఇంకా మనకి తప్పదు కదా. ఇంకా ఆకుకూరలు కనీసం నేను వీక్ వచ్చి 2 అన్నా 3 times అన్నా పెడదామని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా అందుకని అయితే ఫస్ట్ తోటకూర అయితే చేసేస్తున్నాం. మనకి ఏంటంటే ఈజీగా ఉంటది కదా తోటకూర. అది కాక మనం ఇప్పుడు టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం కదా, త్వరగా పనులు అయిపోవాలని చెప్పి కూడా ఒక ఉద్దేశంతో నైటే నేను ఆకుకూర అవి ఉంటాయి కదా ఆకులు అవన్నీ కూడా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నా. అందుకే నాకు ఈజీగా ఈరోజు త్వరగా పని అయిపోయింది అనమాట. సో ఇంకా ఏంటంటే పాలు కూడా వచ్చేసి ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మెయిన్ గా టీ లేకపోతే నా వల్ల అవ్వదండి. నేను ప్రతిరోజు ఇదే చెప్తాను, నాకు టీ కంపల్సరీగా ఉండాల్సిందే. నేను ఇంకా డెలివరీ టైంలో అయితే అసలు ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో టీ తాగడం చాలా భయపడ్డాను. లాస్ట్ లో 8th month లో అనుకుంటా తాగాను. ఆ 7 months కూడా నేను తాగకుండా చాలా ఓపికతో ఉన్నాను అనమాట. టీ అసలు నాకు నిజంగా టీ లేకపోతే అసలు పనులు ఏదో మిస్ అయినట్టు అలా అనిపిస్తుంది అనమాట. అంత అట్రాక్ట్ అయిపోయాను టీకి. సో కంపల్సరీ టీ అయితే ఉండాల్సింది. ఇంకా మా హస్బెండ్ లేపి టీ ఇస్తే గానీ ఆయన లెగరనమాట. ఇంకా ఆయనకి బూస్టప్ గా మార్నింగ్ అంటే కొంచెం మంచిగా లెగాలంటే ఆయన కూడా కంపల్సరీ టీ పడాల్సిందే. ఆయన చూసి నేను నేర్చుకున్నాను, నాకు అలవాటు అయిపోయింది అనమాట టీ. సో ఇంకా టీ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత నేను కూడా ఇంకా తాగేసాను. తాగేసిన తర్వాత ఇంకా తాగేసి అంట్లతో మీకు టిఫిన్ చేసేలోపు నా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు అండి తోటకూర ఉండడం చాలా ఈజీయే కదా. అసలు ఇవాళ నేను తోటకూర పప్పు అయితే వండుదాం అనుకున్నాను, ఎందుకంటే మనకి 2 పూటలు కావాలి కదా అని చెప్పి. బట్ మా హస్బెండ్ ఓన్లీ తోటకూర ఫ్రై చేయమన్నారు. ఈ తోటకూర మనకు చూస్తే ఇంత ఉంటది కానీ చేస్తే కనీసం కొంచెం కూడా రాదనమాట. మాకు ఒక్క పూట వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి కుకింగ్ చేయాలి. సో నాకేంటంటే 2 times ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట పిల్లలతో. బట్ ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా వండేసుకోవడమే, ఇంకా తప్పదు ఇంకా మనకి.
సో ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టీల్ బాక్స్ లో షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకుందాం అని చెప్పి. ఇంకా మొత్తం కూడా అయిపోయింది కదా, టిఫిన్ అయిపోయింది, కుకింగ్ అయిపోయింది, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ క్లీనింగ్ పార్ట్ అనమాట. సో ఎంత బాగుంటుందో మార్నింగ్ లేచి ఎన్ని పనులు చేసుకోవాలంటే, నాకు అసలు ఎంత బాగుంటుందా అంటే, ఇంత లేజీ లేకుండా బద్ధకంగా ఉండకుండా ఎర్లీగా త్వరగా పనులు అయిపోయి ఇంకా పిల్లల్ని ఇంత ఈజీగా చూసుకోవచ్చా అనిపించింది నాకు. ఎందుకంటే నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ షెడ్యూల్ ద్వారానే నేను నైట్ అనుకుంటాను, మార్నింగ్ ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఆ షెడ్యూల్ ని. సో ఇంకా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే చాలా భయపడ్డాను అనమాట, ఇద్దరు పిల్లలతో ఎలా రా బాబు, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి చాలా భయం వేసింది. బట్ ఓకే పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. బట్ మనం చేసుకున్న షెడ్యూల్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది ప్రాసెస్ కంటిన్యూ చేస్తామో లేదని మనకు తెలియదు. బట్ మనకి వీలైనంత వరకు కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. ప్రస్తుతానికైతే 2 days కంటిన్యూ చేశాను అమ్మ వెళ్ళిన తర్వాత. నాకు మెయిన్ గా నిద్ర ఉంటే మాత్రం నేను మార్నింగ్ అసలు లేచేస్తానండి. నాకు నైట్ నిద్ర లేకపోతే మాత్రం ఇంకా నేను అసలు లెగలేను అనమాట. నాకు నిద్ర కూడా చాలా తక్కువ. పడుకున్నానంటే మాత్రం కనీసం నాకు లేకుండా ఒక 3 hours అన్నా ఉండాలన్నమాట. బాయ్ చెప్ డాడీకి బాయ్ చెప్. బాయ్ డాడీ. సో ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు అనమాట. టెంపుల్ కి అయితే వెళ్దామని అనుకుని చెప్పాను కదా. బట్ ఏంటంటే మా హస్బెండ్ అన్నారనమాట, నువ్వు ఇద్దరు పిల్లలతో ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే మనం ఇరుక్కుపోతాము. ఆ దేవుడికి నార్మల్ గా ఇంకా దండం పెట్టేసుకో, ఇంకా బుడ్డ దేనికన్నా మంచి బేబీ కాబట్టి నువ్వు ఆలోచన అంతా మానుకు అని చెప్పి తిట్టారనమాట నన్ను. ఎందుకంటే ఆయన చెప్పింది కూడా నాకు నిజం అనిపించింది. మాకు ఎవరు పెద్దవాళ్ళు లేరు ఇంట్లో. ఒకవేళ వాళ్ళు ఉంటే పిల్లల్ని పెట్టి వెంటనే పుట్లో పాలు పోసేసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. బట్ ఏంటంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. అసలు మా ఓడైతే అసలుకే ఆగడనమాట. నేనేమో పాపను పట్టుకుని జనాల్లో చెయ్యాలి అంటే అవ్వదు. సో నేను అది ఆలోచించలేకపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా నేను చెప్పుంటే ఒకవేళ మా హస్బెండ్ ఆ సలహా చెప్పేవాళ్ళు. బట్ నేను ఎర్లీ మార్నింగ్ లేపుతుంటే ఆయన అన్నారనమాట, ఇద్దరు పిల్లల్ని వేసుకుని నువ్వు టెంపుల్కి ఆ దర్శనానికి అంటే మాకు బాగా బీభత్సంగా ఉంటారనమాట జనాలు. సో అందువల్ల ఆయన అన్నారనమాట. ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఆయనకు తెలుస్తుంది ఈ టైంలో ఎలా ఉంటారు జనాలు అని చెప్పి. సో ఇంకా మా హస్బెండ్ చెప్పగానే నాకు కూడా నిజం అనిపించింది. ఇంకా నార్మల్గా ఇంట్లో పూజ చేసేసుకుని ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఈ సంవత్సరం ఇంకా రాలేకపోయాను అని చెప్పి. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మార్నింగ్ లేచి మంచిగా అన్ని పనులు చేసుకుని తడిగుడ్లు పెట్టేసుకుని మంచిగా రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నా. బట్ ఆయన చెప్పింది కూడా నిజమే కదా, నా మంచి కోసం నా పిల్లల కోసమేగా చెప్పారు అని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా నార్మల్ అయిపోయాను అనమాట. సో అది వాళ్ళు జరిగింది అయితే. చిచ్చి ఏడుస్తారా? అలాగా ఏడుస్తారా? అయిపోయింది, ఏడుపు అయిపోయిందా? ఏది అని అయ్యో, ఎవరి అబ్బాయి ఎవరు? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యి రావడమే పరుగులు. మా ఆయన లేట్ అయిపోతుందని చెప్పి చిన్న తీసి. సో ఇప్పుడే పని అయితే అయ్యింది. సో ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. సో మా వాడికి పాలు ఇవ్వాలి, నేను టిఫిన్ చేయాలి, మా గుడ్డదాన్ని ఇంకా లేస్తే ఫీడింగ్ ఇవ్వాలి. ఇంకా వీరిద్దరు చూసుకోవడమే నా పని అనమాట. సో మార్నింగ్ చేస్తే ఎంత త్వరగా అవుతుంది అంటే మా ఫోటో పుట్టిన తర్వాత నాకు అర్థమైంది. మా ఓడు ఉన్నప్పుడు అయితే నేను మాట్లాడొద్దా అక్కను అక్క అక్క చెల్లి అను చెల్లి అను చెల్లి ఏం చేస్తుంది? చెల్లి ఎలా పడుకుని చెప్పు, ఎలా పడుకుని చెల్లి చూపించు. ఎలా పడుకుంది? ఇటు చూపించు. ఎలా పడుకుని చూపించు. ఇలా పడుకుందా? ఎలా పడుకుని చూపించు. చెల్లి ఎలా పడుకుంటది? ఆ చెల్లి అలా పడుకునిద్దంట. ఎలా ఏడ్చిద్ది చెల్లి? ఎలా ఏడ్చిద్ది? ఎలా ఏడుస్తుంది? మొత్తం కూడా అయిపోయిందని అయితే ఇంక నేను మొత్తం కూడా చెప్పాను కదా, పైన టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసానని. బట్ ఇంకా మా మావయ్య వస్తున్నారనమాట. సో ఇంకా మా హస్బెండ్
వర్క్ చేసే దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి అక్కడ నుండి ఫోన్ చేపిస్తారనమాట, ఇలాగా వస్తున్నాను అని చెప్పి. సో ఇంకా ఆయనకి ఏంటో మరి అది అలవాటు, డైరెక్ట్ అయితే ఇంటికైతే రారు ఆయన. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారనమాట, ఇంటికి నాన్న వస్తున్నారు అని చెప్పి పిల్లని చూస్తాకి. సో ఇంకా ఆయన వస్తున్నారంటే కంపల్సరీగా టీ అయితే కావాలి ఆయనకి. పాప ఆయన ఫుడ్ అడగరు, ఏం అడగరు, టీ మాత్రం కంపల్సరీగా అడుగుతారనమాట. అసలు ఇంట్లోకి రాగానమ్మ కొంచెం టీ పెట్టాను అంటారు. అంత అట్రాక్ట్ అయిపోయామన్నమాట టీకి మేమైతే, మా ఫ్యామిలీ. సో ఇంకా ఆయన రాకముందే టీ పెట్టేస్తాను. ఇంకా టీ పెట్టేసి ఇంకా నేనైతే టిఫిన్ అయితే పెట్టుకోవాలి. ఇంకా టిఫిన్ కూడా చేయలేదనమాట. మార్నింగ్ పనులు చేసేసరికి మా పని అయిపోద్ది. 6కి లేచి 6కి వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తే టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:30 అంత అవుతుంది. నాకు 10 కల్లా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా మా బుడ్డోడితో అలా ఆడుతున్నాను అనమాట, మా బుడ్డది పడుకుందని చెప్పి. సో ఇంక ఇప్పుడు కాల్ వచ్చిందనమాట, ఇంకా మా హస్బెండ్ చేశారనమాట, నాన్న వస్తున్నారు అని చెప్పి. సో ఇంకా ఆయన వస్తున్నారంటే కంపల్సరీగా ఇంకా టీ పెట్టాలి కదా. ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే వచ్చానమాట. ఆయన రాకముందే టీ పెట్టాను అనుకో, ఆయన వచ్చాక వెంటనే టీ ఇవ్వచ్చు, ఇంకా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తారనమాట ఆయన. సో ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఆయనకి వర్క్స్ ఉంటాయి కదండి. సో ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇంకా అందుకని ఆయన రాకముందు ఫోన్ వచ్చినప్పుడే ఇంకా పెట్టేస్తాను, ఇంకా ఆయన వచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చేవచ్చు అని చెప్పి. సో ఇంకా నేను ఈరోజు అయితే గోధుమ ఉప్మా అయితే చేశాను. ఇంకా నేను ఇంకా మా బుడ్డోడే తినలేదు. మా బుడ్డోడికి కూడా ఆల్రెడీ మార్నింగ్ మా హస్బెండ్ పెట్టమని ప్లేట్లో పెడితే మొత్తం కూడా పడేసాడనమాట, తన్నేసాడంట ప్లేట్. ఇంకా పార్కింగ్లో మొత్తం పడితే మళ్ళీ అదంతా ఊడ్చుకొని వచ్చాను. మార్నింగ్ డబల్ పని అనమాట నాకు. ఇంకా మా వాడికి నేను తినిపిస్తాలే, వద్దులే నీకు తినట్లే అని చెప్పి ఇంకా మా హస్బెండ్ టిఫిన్ పెట్టి నువ్వు తినేసే టైం అయిపోతుంది, మా హస్బెండ్ పెట్టి ఇచ్చేసి ఇప్పుడు నేను మా బుడ్డోడైతే తినాలి. చాలా కష్టం ఫ్రెండ్స్, పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకుంటూ మధ్యలో అమ్మో ఎంత కష్టం అంటే అంత కష్టం. బయట అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. మా బుడ్డది కూడా లేచింది అండ్ మా బుడ్డడైతే ఆడుకుంటున్నాడు అనమాట. అసలు ఏంటిది చూడండి, ఇస్తున్నాడు, వీడియో షూట్ చేసుకుంటుంటే ఆడు ఆడు. ఇప్పుడే రైస్ అయితే పెట్టేసాను, ఎందుకంటే మా వాడు అసలు ఫుడ్ సరిగ్గా తినలేదనమాట. మార్నింగ్ టిఫిన్ అయితే సో దానికోసం రైస్ అయితే పెట్టేసాను. అస్సలు చూడండి, ఇప్పుడైనా ఇల్లనే సతిరి చూపించాను మీకు. ఇప్పుడు చూడండి అలా, చూడండి మా వాడు అలా చేస్తున్నాడు. ఏంటది, ఇప్పుడైనా నీట్గా చేశాను చిన్ను, ఆడుకోవాలమ్మా టాయ్స్తో. సో ఫైనల్లీ ఇప్పుడైతే నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టైం వచ్చి 10:30 అవుతుంది. మార్నింగ్ 6 నుంచి ఒక అరౌండ్ 10 అయిందనమాట. ఈ మధ్యలో మొత్తం కూడా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నాకైతే ప్రశాంతంగా ఉందనమాట. మా బుడ్డోడు పుట్టినప్పుడు అయితే నేను అస్సలు లేచేదాన్ని కదా, ఫుల్ బద్ధకం ఉండేది. అస్సలు ఎవరు అడిగేవాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ అడిగేవాళ్ళు ఉంటే మనం గోగోగా చేసుకోవచ్చు. మా హస్బెండ్ కూడా ఏమంటారు, ఎందుకంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అది ఆయన అర్థం చేసుకుంటారు. ఇంకా అది అసలు లేచేదని కాదు, చెప్పాలంటే ఫ్రాంక్గా నిదానంగా చేసుకునేవాడిని. బట్ మా పాప పుట్టిన తర్వాత అంటే ఒకళ్ళు వేరు, ఇద్దరు ఉండడం వేరు కదా పిల్లలు. సో మన షెడ్యూల్ కానీ ఏదైనా సరే మారిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత అంటే అమ్మ వెళ్ళిపోయినప్పుడు నా షెడ్యూల్ అనేది అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ షెడ్యూల్ ద్వారానే నేనైతే నడుచుకుంటున్నాను రోజు కూడా. నిద్ర ఉన్నప్పుడేమో 6 అలా లేస్తాను. ఒకవేళ నిద్ర లేదు అనుకుంటే మాత్రం అరౌండ్ 6:30, 6:45 అలా లేస్తాను. సో కొంచెం నైట్ అయితే త్వరగానే పడుకుంటాను కాబట్టి 6కి లేచాను అనమాట. నా పనులు స్టార్ట్ చేయడం అయితే 6:30కి అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా స్పీడ్ అయితే వర్క్స్ అని కూడా మా హస్బెండ్ వెళ్ళి కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి స్నానం కూడా అయిపోవాలి. సో అది డిసైడ్ అయ్యాను అనమాట. మా హస్బెండ్ ఉన్నప్పుడు అన్ని వర్క్స్ చేసేసానంటే ఇంకా ఇద్దరు కదా, చూసుకోవడం కొంచెం కష్టమైంది నాకు ఒక్కదానికి. సో అందువల్ల అండి మా హస్బెండ్ ఉన్నప్పుడు అన్ని వర్క్స్ చేసుకున్నప్పుడు పిల్లల్ని చూసుకుంటారు, నేను వర్క్స్ చేసుకుంటా. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాక నాకు ఇంకా అదే పని, ఇంకేం పని ఉంటుంది, పిల్లల్ని చూసుకోవడమే కాబట్టి టెన్షన్ అయితే ఉండదు అనమాట మెయిన్గా. సో ఇదనమాట. ఇప్పుడైతే మా మావయ్య అయితే వచ్చారు, ఇంకా ఆయనకి టీ పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరిని కూడా
మనవడిని మనవరాల్ని చూసుకుని అయితే ఇంకా ఆయన కూడా వర్క్స్ ఉంటాయి కదండి, వెళ్ళారనమాట. టీ అయితే ఇచ్చేసాను. మా మావయ్య వచ్చినప్పుడు కంపల్సరీగా టీ అయితే ఉండాలి, ఫుడ్ కూడా అడగరు అనమాట, మెయిన్గా టీ అడుగుతారు. ఇంకా టీ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసాక ఇంకా కొంచెంసేపు కూర్చున్నారు, టైం స్పెండ్ చేసాం, ఇంకా వెళ్ళిపోయారనమాట. పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తారు వచ్చినప్పుడల్లా, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. సో ఇంకా వర్క్ ఉందని చెప్పి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్ ఇదండి వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.